ములుగు జిల్లా నుంచి వచ్చారు వెంకటలక్ష్మి గారు, మారుమూల ములుగు జిల్లా నుంచి. వీళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రియాంక గారు మహబూబాబాద్ జిల్లా నుంచి జూనియర్ అసిస్టెంట్గా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పోస్ట్ అందుకుంటుంది ప్రియాంక గారు. కల్పన గారు ఖమ్మం జిల్లా నుంచి జూనియర్ అసిస్టెంట్గా కల్పన గారు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకుంటున్నారు. మామిడి సాయికృష్ణ మంచిర్యాల జిల్లా నుంచి గట్టిగా చప్పట్లు మామిడి సాయికృష్ణ గారికి జూనియర్ అసిస్టెంట్గా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అందుకుంటున్నారు. బనగరి భాగ్య పెద్దపల్లి జిల్లా నుంచి, తేజశ్రీ వికారాబాద్ జిల్లా నుంచి జూనియర్ అసిస్టెంట్గా, భరత్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూనియర్ అసిస్టెంట్గా గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకుంటున్నారు. అట్లాగే లావణ్య రంగారెడ్డి జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ నుంచి అందుకుంటున్నారు. ఇప్పుడు డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ నుంచి వినీత్ గారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, సోహన్ సింగ్ గారు ఆదిలాబాద్ జిల్లా. టౌన్ ప్లానింగ్ అనగానే టౌన్ ప్లానింగ్ శాఖ నుంచి సోహన్ సింగ్ గారు ఆదిలాబాద్ నుంచి. అట్లాగే దివ్య గారు ఖమ్మం జిల్లా నుంచి. దివ్య గారు ఖమ్మం జిల్లా నుంచి. అట్లాగే రాజు కుమార్ వనపర్తి నుంచి. పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్గా అందుకుంటున్నారు సాహితి గారు. జగిత్యాల జిల్లా నుంచి వచ్చారు సాహితి గారు. బడావత్ వరుణ్ గారు హన్మకొండ జిల్లా నుంచి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్గా నియామక పత్రాలను అందుకుంటున్నారు. అట్లాగే కుషిత గారు హన్మకొండ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ డిటిఓ కుషిత గారు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకుంటారు. వీళ్ళంతగా పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ నుంచి. మిషన్ భగీరథ నుంచి గురుదేవ్ సింగ్ కాస్లా హన్మకొండ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్గా నియామక పత్రాన్ని అందుకుంటున్నారు. అట్లాగే ప్రశాంత్ గారు శ్రీకాకుళం జిల్లా నాన్ లోకల్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్గా